రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ సూక్ష్మ నమూనాలను ప్రభుత్వం తయారు చేయించింది. హైదరాబాద్లో తయారైన ఈ నమూనాలు విజయవాడ చేరుకున్నాయి. అమరావతి నగర స్వరూపాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా భవిష్యత్తులో సమకూరే మౌలిక వసతులు, నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. ఈ సూక్ష్మ నమూనాలను సిఆర్డీఏ ప్రజల సందర్శనకు ఉంచింది. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఈ నెల 21న జరగనున్న అమరావతి ప్రాపర్టీ షోలో వీటిని ప్రదర్శిస్తున్నారు. సూక్ష్మ నమూనాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించబోయే కాంప్లెక్స్లకు సంబంధించినటువంటి మినియేచర్ల దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కలిపి అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ప్రభుత్వ భవనాలకు సంబంధించిన సముదాయాలు ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో, అలాగే ఏడీసీ దీనికి సంబంధించినటువంటి ఈ మినియేచర్ తాలూకా మొత్తం అంతా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఈ భవన సముదాయాలను నిర్మించబోతోంది. ఇందులో ప్రతిష్టాత్మకమైనటువంటి శాసనసభ, హైకోర్టుతో పాటు 50 అంతస్తుల్లో సచివాలయం, 42 అంతస్తుల్లో శాఖా పదవులకు సంబంధించినటువంటి 4 టవర్లు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఏడీకి సంబంధించిన సముదాయాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నీలి ఆకుపచ్చటువంటి సంబంధించి బ్లూ గ్రీన్ మోడల్లో వీటికి సంబంధించినటువంటి ఒకటి పర్యావరణ హితంగాను, రెండవది పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ, మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితుల్లో కాలుష్య రహితంగా కూడా ఈ నిర్మాణాలన్నీ చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే విజయవాడలో నెరెట్కో ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ప్రాపర్టీ షోలో దీనికి సంబంధించినటువంటి మినియేచర్ భవనాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ ఇది ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలు ఆయన మాటలోనే విందాం. ఒక స్టాండౌట్ క్యాపిటల్గా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిస్థాయి విశ్వాసంతో ముందుకెళ్తున్నటువంటి ఒక ప్రాజెక్టు. సో దీన్ని ఒక లివబుల్ సిటీగా, ఒక ఇంక్లూజివ్ సిటీగా, ఒక సస్టైనబుల్ సిటీగా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. సిటీ బిల్డ్ చేస్తున్నాం అంటే కేవలం ఒక కార్పొరేషన్ బిల్డ్ చేస్తున్నాం, లేకపోతే ఒక మున్సిపాలిటీ బిల్డ్ చేస్తున్నాము, లేకపోతే ఒక సిటీ బిల్డ్ చేస్తున్నామని కాకుండా కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ పెట్టుకుని, సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటిది ఈ సిటీ. సో దీనికి డిజైన్స్ కూడా మీ అందరికీ తెలుసు. నార్మన్ ఫాస్టర్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రత్యేకంగా వారు అందజేయడం జరిగింది. క్యాపిటల్ సిటీ యొక్క మాస్టర్ ప్లాన్ అంతా కూడా సింగపూర్ గవర్నమెంట్ యొక్క సహకారంతో సర్బానా జొరంగ్ వాళ్ళతో చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏ నగరానికి లేని విధంగా గ్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే కనుక ఇది గ్రీన్ సిటీ అంటున్నాం కాబట్టి నాన్ మోటరైజబుల్ ట్రాక్, మోర్ దాన్ ఆల్మోస్ట్ 3200 కిలోమీటర్స్ ట్రాక్ డెడికేటెడ్ టు పెడెస్ట్రియన్స్, ఎవరైతే నడిచి వాకర్స్ ఉంటారో వాళ్ళ కోసం అనేటువంటిది ఈ యొక్క సైకిల్స్ కూడా ఇచ్చేటట్టుగా చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా ఏ సిటీలో లేనంత విధంగా గ్రీన్ దృష్టిలో పెట్టుకుని నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకత. అన్నిటికన్నా విశిష్టత ఏంటంటే ఏ సిటీలో లేని విధంగా 30% బ్లూ గ్రీన్ కే కేటాయించడం జరిగింది. నీటి వనరులని, గ్రీనరీని కాపాడుకునేటట్టుగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మామూలు కన్వెన్షనల్ ఎనర్జీ కాకుండా దాంట్లో భాగంగా మనం ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ, హౌస్ హోల్డ్ కానీ, ఏదైనా సరే గ్రీన్ హౌసింగ్ సంబంధించినటువంటి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్తో ఉండేటట్టు కానీ నెట్ జీరో కాన్సెప్ట్స్ అన్ని పాటించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్స్కి, గ్రీనింగ్కి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్. ఒక మంచి ఫ్రేమ్వర్క్తో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. స్టైండ్గా భావితరాలకు కూడా ఒక మంచి సిటీకి అందించడానికి ముఖ్యంగా ఈ పాయింట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి సోషల్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కనుక ఉన్నటువంటి ఎవరైనా సరే ఇది లివబుల్గా ఉండేటట్టు, అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కూడా లేకపోతే కుటుంబాలు కూడా ఇందులో నివాసయోగ్యంగా ఉండేటట్టు దీన్ని లివబుల్ సిటీగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 5 మినిట్స్లో ఎమర్జెన్సీ ఫెసిలిటీ దగ్గరగా ఉండేటట్టు, 10 నిమిషాల్లో రిక్రియేషనల్ ఫెసిలిటీ అంటే పార్క్స్ కానీ లేకపోతే ఇతర సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దగ్గరగా ఉండేటట్టు, అలాగే 15 నిమిషాల్లో దగ్గర ఉన్నటువంటి వర్క్ స్పేస్కి వెళ్ళేటట్టుగా ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయడమే కాకుండా క్రియేట్ చేసే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది పార్కులు కానీ, రిజర్వాయర్లు కానీ, లేకపోతే హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటట్టుగా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది డబ్బులు పెట్టాం కదా అనేసి ఇష్టం అయినట్టు కట్టడం కాకుండా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ కొన్ని కమిటీలు కూడా ఏర్పరచుకుని ఎక్కడా కూడా దీన్ని డీవియేట్ చేయకుండా ముందుకెళ్ళేటట్టుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కూడా, అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగుండాలనే ఉద్దేశంతో దీని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో పెట్టుకుంటే కనుక మనకి ట్రంక్ నెట్వర్క్ ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్, అట్లాగే లేఅవుట్స్ ఏదైతే రైతుల యొక్క వారి యొక్క త్యాగంతో మనకి వచ్చినటువంటి ల్యాండ్ డెవలప్ చేసి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. అందులో బాగా లేఅవుట్లు డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ లేఅవుట్లో కూడా రోడ్స్ అన్ని కూడా వరల్డ్ క్లాస్గానే వేయడం జరుగుతుంది. అన్ని అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్, యూటిలిటీస్ అన్ని ఉండేటట్టుగా అది కూడా సుమారుగా ఒక 1600 కిలోమీటర్లు మించి రోడ్ నెట్వర్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది కూడా స్ట్రైట్ రోడ్స్, ఐరన్ గ్రిడ్ నెట్వర్క్ అంటారు మాస్టర్ ప్లానింగ్ ప్యారలెన్స్లో.
సో ఆ రకంగా వేస్తూ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ అంతా ఉంచకుండా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం. ఒక 9 సిటీస్ థీమ్స్ కూడా ఇందులో మాస్టర్ ప్లాన్లో పొందుపరచడం జరిగింది. ప్రతి థీమ్కి సంబంధించినటువంటి ఒక యాంకర్ ఇన్స్టిట్యూషన్స్ ఆ యొక్క సిటీలో ఉండేటట్టు చేస్తూ, హెల్త్కి సంబంధించిన సిటీ చూసుకుంటే కనుక హెల్త్కి సంబంధించిన యాంకర్ ఫెసిలిటీ ఆ యొక్క హెల్త్ సిటీలో ఉంచుతూ హెల్త్ సంబంధించిన టెర్షరీ కానీ సెకండరీ కానీ ప్రైమరీకి సంబంధించిన నెట్వర్క్ అంతా కూడా మొత్తం క్యాపిటల్ సిటీ అంతా కూడా విస్తరించేటట్టుగా కూడా ఈ రకంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇప్పటికే చాలా వరకు టెండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అనతి కాలంలోనే ఈ హౌసింగ్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్, అలాగే ఆఫీస్ పర్పస్ కోసం కూడా మీరు చూశారు ఐకానిక్ టవర్స్, అలాగే అసెంబ్లీ మరొక ఐకానిక్ స్ట్రక్చరు, అలాగే హైకోర్టు మరొక ఐకానిక్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయి. పిఎస్ లేఅవుట్స్, అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్లడ్ ఇబ్బంది లేకుండా, ఫ్లడ్ అనేటటువంటిది కృష్ణా ఫ్లడ్స్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇది మునిగే పరిస్థితి లేదు. అక్టోబర్ 2019లో హయ్యెస్ట్ ఫ్లడ్ రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా ఫ్లడ్ వలన ఎక్కడా కూడా వరద రాలేదు. ఎప్పుడైనా కొద్దిగా మునికొచ్చిందంటే అది కేవలం అమరావతి సిటీకి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్న హెవీ రెయిన్ వలన ఇది కొద్దిగా ఇనండేట్. అది కూడా ఎప్పుడైనా కృష్ణా ఫ్లడ్ కూడా ప్యారల్గా సైమల్టేనియస్గా హై ఫ్లడ్లో ఉన్నప్పుడు దాని లెవెల్ ఎక్కువైపోయి ఇక్కడ పడినటువంటి ఫ్లడ్ వాటర్ అంటే రెయిన్ వాటర్ కిందకి జారడానికి వీలైన పరిస్థితుల్లో కొద్దిగా ఇనండేట్ అయ్యే పరిస్థితి. అయితే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంకి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. రెసిడెన్షియల్గా ఏదైతే క్వార్టర్స్ అయ్యి ఉన్నాయో కూడా ఆ క్వార్టర్స్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము వెళ్ళాలనేసి. వెళ్తే సరిపోదు, దానికి పూర్తి స్థాయి ఎమ్యూనిటీస్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉండాలి, స్కూల్స్ కూడా దగ్గరగా ఉండాలి. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే స్టార్ట్ అయ్యేటట్టు. సో దాట్ అది కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఇబ్బంది లేకుండా అది కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక 1.5 yearsలో ఎల్పిఎస్ లేఅవుట్లు, ట్రంక్ లేఅవుట్లు కూడా అయిపోయేటట్టు చేసుకుంటూ టవర్స్ ఐకానిక్ ఏదైతే ఉన్నాయో 2 to 2.5 yearsలో అది కంప్లీట్ చేయాలనేటువంటి ప్రణాళికతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏమైతే మేము చేయబోతున్నాం అదే ఇక్కడ చూపించడం జరిగింది. సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఇది చేయబోయేటటువంటిది. ఇందులో గవర్నమెంట్కి సంబంధించిన అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి సంబంధించినటువంటి టవర్స్ చూశారు మీరు. అన్ని సెక్రటరియట్స్ కూడా అలాంగ్ విత్ హెచ్ఓడీస్ అందరూ కూడా స్టాఫ్ ఈ 5 టవర్స్లోనే అకామిడేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనకి శాసనసభ, అసెంబ్లీ అది చాలా ఐకానిక్గా డిజైన్ చేయడం జరిగింది. నార్మన్ ఫాస్టర్ టవర్స్, అలాగే అసెంబ్లీ కూడా నార్మన్ ఫాస్టర్ బృందం తయారు చేయడం జరిగింది. డిజైన్స్ అంతా కూడా పైకి కూడా ఒక నాట్ ఓన్లీ ఒక శాసనసభకే కాకుండా అదొక మంచి పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దేటట్టు ఒక అతి ఎత్తైన అప్ టు 150 meters వరకు స్పైర్ ఉండేటట్టు కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే హైకోర్టు కూడా వెరీ ఐకానిక్ బిల్డింగ్, అది కూడా ఇక్కడే ఉంది. సో అది కూడా ఒక 52 కోర్ట్ హాల్స్ ఉండేటట్టు గౌరవ జడ్జిలతో సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు అది కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా అక్కడ రెసిడెన్స్కి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, వనరులు కూడా టేకప్ చేయడం జరిగింది. సో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నా దృష్టిలో ఒక మంచి కాంప్లెక్స్గా జరగడం జరుగుతుంది. అది వరల్డ్ క్లాస్, అంటే క్యాపిటల్ సిటీ వరల్డ్ క్లాస్ అనుకుంటే అందులో మరింత ఉన్నతంగా కూడా దీన్ని రూపొందించుకునేట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో గ్రీన్ అలాగే బ్లూ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇటు కృష్ణా రివర్ నుంచి అటు శాఖమూరి వరకు, అలాగే పాలవాగు కూడా మధ్యలో ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే అక్కడ శాఖమూరి నుంచి నీరుకొండ మీదుగా అలాగే కొండవీటి వాగులోకి పడి అక్కడ నుంచి కృష్ణా రివర్లో కలిసేటట్టుగా ఒక మంచి టూరిజం సర్క్యూట్ కూడా డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా ఈ డిజైన్స్ అవి కూడా మరింతగా మీకు డిజిటల్గా మీ అందరి ముందు కూడా పొందుపరచడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఏదైనా చూడాలనుకుంటే కనుక డిజిటల్గా చూడడానికి వీలుగా AR, VR, XR ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులోకి త్వరితగతిని తీసుకురావడం జరుగుతుందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. ఇది అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించబోయే కలర్ రాజధాని. విజయవాడ నుంచి కెమెరామెన్ M. శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.